హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కే లేసానమాట. వర్షం అయితే విపరీతంగా పడుతుందండి. ఇప్పుడే జస్ట్ ఒక 5 మినిట్స్ తగ్గిందనమాట. నిజంగా చాలా అంటే చాలా ఎక్కువగా కురుస్తున్నాయి వర్షాలు మాత్రం ఈసారి. అండ్ అలాగే ఇంకా 3 డేస్ ఇంకా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారనమాట. కానీ ఈ వర్షం వల్ల మా చెట్లు అయితే భలే పెరుగుతున్నాయి అన్నమాట. పచ్చగా ఉన్నాయి ప్రతి ఒక్క చెట్టు. అండ్ చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట ప్లాంట్స్ మొత్తము. నిజంగా నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాను. అండ్ తర్వాత వచ్చేసి మనీ ప్లాంట్ కూడా ఈ మధ్య బాగా పెరుగుతుందన్నమాట. అండ్ చాలా అంటే చాలా చనిపోయిన మొక్కలు కూడా ఈ వర్షానికి బ్రతుకుతున్నాయండి. ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇది ఆల్మోస్ట్ మొత్తం ఎండిపోయిందనమాట చెట్టు అయితే. ఇప్పుడు బాగా ఎగుర్లు వస్తున్నాయి. అలాగే మల్లెపూల చెట్టు కూడా అంతేనండి. ఇంతకుముందు బాగా పెరిగేది. నేను ఈ మధ్య ఊర్లోకి వెళ్ళి హైదరాబాద్కి ఒక 1 వీక్ ఉండేసరికి నీళ్ళు లేక పాపం అది కూడా బాగా ఎండిపోయింది. ఈ వర్షానికి బాగా ఎగుర్లు వచ్చాయన్నమాట. అండ్ ఇవన్నీ ఇంకా ఆల్మోస్ట్ వర్షానికి బాగా ఎదిగాయండి ఈసారి అయితే. నిజంగా చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా పంట పొలాలు కూడా బాగా పండుతున్నాయి ఈసారి. అండ్ పొలాలలో పనిచేసే వాళ్ళకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు పచ్చని చెట్ల మధ్య అసలు ఆ వాతావరణం చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇంకా నేనైతే కాకరకాయ చెట్లు కూడా వేసానండి ఆల్మోస్ట్. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ చెట్టు పేరు నాకైతే తెలియదు కానీ అరిటాకు మోడల్లో ఉందండి. ఏదో చెట్టు పేరు అనుకుంటాను. ఇంకా కొన్ని అయితే ఎండిపోతున్నాయి కూడా చెట్లు. అవి ఇంకా కొత్త ఇగుర్లు అనేవి వేస్తున్నాయండి. నేనైతే ఎటువంటి కెమికల్స్ లేని మందులు అయితే వాడుతున్నాను. ఓన్లీ ఇంట్లో వేస్ట్ కిచెన్ బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ స్టోరేజ్ చేసి 1 వీక్ ఒకసారి. అలాగే కలబంద ఉంటుంది కదండి, అవైతే నేను తీసుకొచ్చి మొత్తం పీసెస్గా కట్ చేసి ముక్కలుగా జ్యూస్ జార్లో వేసేసి ఒక 5 లీటర్లు వాటర్లలో వేసేసి మొక్కలకి మొదళ్ళల్లో ఇస్తానన్నమాట వాటరు. చాలా బాగా హెల్దీగా ఉంటాయి. ఇంకా బాగా వాటికి ఫెర్టిలైజేషన్ అవుతుందన్నమాట. పువ్వులు కూడా అలాగే ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్స్ కానివ్వండి, పువ్వులకు రాని మొక్కలకు కూడా మొండి మొక్కలు కూడా బ్రతుకుతాయి అన్నమాట. అంత హెల్దీ అన్నమాట అవి. ఇంకా నేను ఇంతకుముందు ఫస్ట్లో వాడాను మందులు, కానీ ఇప్పుడైతే మానేశానండి పూర్తిగా. ఎందుకంటే మొక్క ఒక స్టేజ్ వరకు మనము కెమికల్స్ యూజ్ చేయాలి, లేకపోతే మొక్క అనేది ఎదగనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని. ఈరోజైతే ఇంకా మార్నింగ్ వడలకి వేసానండి, చిల్లుగారె అంటారు కదా అవి. దాంట్లో కాంబినేషన్ చికెన్ కర్రీ అనమాట ఈరోజు. ఇక్కడైతే ఇంకా నేను ముందు స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను. ఇంట్లో నేను ఇలాగే ఉంటాను. అండ్ మొత్తానికి అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట రూమ్లోకి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేద్దామని ఆనియన్స్ మొత్తం కట్ చేసేసి పిండి బాగా కలిపేసి సోడా ఉప్పు వేసి 2 కలిపేసాను అనమాట. బాగా స్మాష్ చేయాలి వడలకైతే, అవి బాగా పొంగుతాయి అన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. అండ్ ఇంకొకటి ఏంటంటే జీలకర్ర కంపల్సరీ వేయాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి చికెన్ కర్రీలో మనము ఎక్కువగా మసాలాలు వేయకుండా సింపుల్గా చేసుకుంటే అదిరిపోతుందన్నమాట. ఇంకా అంతేకాకుండా నేను నైటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలంటే ఫస్టే అడుగుతాను ఇంట్లో ఏం తింటారు ఏంటి అని మార్నింగ్. ఇంకా రాత్రి ప్రిపేర్ అయ్యి ఇంక మార్నింగ్ అయితే ఎర్లీగా లేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఇంకా లంచ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ బాక్స్ కానీ మొత్తం ప్రిపేర్ చేసేయాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే లేసి ఇంకా పని అంతా ఒక 1 అవర్ 2 అవర్ పడుతుంది. ఇంకా ఆయన్ని పంపించేసి ఇంకా నేను నిదానంగా ఇంట్లో చేసేసుకుంటాను అనమాట. చికెన్ అయితే ఇంకా మ్యాగ్నేట్ చేసేసి పెట్టుకోవాలి, క్లీన్ చేయాలి ముందు. క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత వాష్ చేసేసి ఇంకా తర్వాత అన్ని ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామండి. ఇప్పుడైతే నేను వాష్ చేసేసి క్లీన్గా పెట్టేసుకున్నాను.
మీలో ఎంతమందికి చిల్లుగార చికెన్ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కంపల్సరీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ ఇప్పుడు కర్రీ కోసం నేను ప్రిపేర్ చేయాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కొబ్బరి. దాంట్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొబ్బరి మసాలా అయితే పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చిన్న మూకుడు అనేది పెట్టేసుకొని, ఇద్దరేమే కాబట్టి అంతగా తినబుద్ధి కాదు నాకు. మా వారికి చాలా ఇష్టం చికెన్ కర్రీ అంటే. అండ్ నేను చేసే చికెన్ కర్రీ ఇంకా ఫేవరెట్ అనమాట ఆయనకి. చిల్లుగార అలాగే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం మా వారికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే మూకుడు పెట్టేసుకొని వాటర్ అనేది మొత్తము ఆవిరైపోవాలండి. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్స్ అనేది వేసేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం వేగనిద్దాము పచ్చి వాసన లేకుండా. పచ్చి వాసన అంత వరకు పోయేంత వరకు మనం నీట్గా దీంట్లోనే కొంచెం వాటర్ లేకుండా మ్యాగ్నేట్ చేసుకుని పెట్టేసుకున్న పక్కన అయితే అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే రెడీగా పెట్టుకున్నాము పక్కన. నేను చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను అంతగా తిన్ను చికెన్ కర్రీ, అందుకని నేను ఇంకా కొంచెమే చేస్తున్నానండి. దాంట్లో హాఫ్ చేస్తున్నాను. ఇంకా హాఫ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఏదైనా చేయొచ్చులే అని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఉడకనియాలండి. నీసు వాసన కూడా ఉండకూడదు చికెన్లో. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఉప్పు కారం వేసి ఉప్పు పసుపు వేసేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారా కొబ్బరి మసాలా అయితే నేను పట్టు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ముక్క అయితే బాగా సాఫ్ట్గా ఉడికిందనమాట. పీస్గా ఊడిపోతుంది దేనికి దానికి సపరేట్గా. అప్పుడు మాత్రమే మనం కొబ్బరి మసాలా అనేది వేసుకోవాలి. కొబ్బరి మసాలా వేసుకున్న వెంటనే కారం వేసుకోకూడదండి, ఎందుకంటే కొబ్బరి మసాలా అనేది ముక్కకు పట్టాలి. కొబ్బరి వాసన అనేది కొంచెం దాంట్లో బాగా ఇంక్లూడ్ అయిపోవాలన్నమాట. ఇంకా తర్వాత దీంట్లో ఒక కారం వేసుకోవచ్చు. ఇక్కడ పక్కన అయితే నేను బాండీలో వచ్చేసి ఆయిల్ అనేది హీట్కి పెట్టేశానండి. ఎందుకంటే కర్రీ ఒక 5 మినిట్స్లో అయిపోతుందన్నమాట మంది. ఒక 5 మినిట్స్ బాగా ఉడికితే అదైతే ఆఫ్ చేయొచ్చు. దీని మీద అయితే కొంచెం లాస్ట్ అండ్ ఫైనల్ ధనియాల పొడి అయితే వేసేసాను. ఇంకా గరం మసాలా ఒకటే ఉందన్నమాట. ఇంకా లాస్ట్ ఇంకా గరం మసాలా లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం స్పైసీనెస్ ఘాట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొత్తిమీర అయితే వేసేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా పక్కన మనము ఆయిల్ అనేది హీట్ చేయడానికి పెట్టేసుకున్నాం కాబట్టి వేడవుతుంది. ఇంకా దాంట్లోనే మనము చిల్లుగారెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని వాటర్ అనేది నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. నాకు మామూలుగా అయితే చేత్తో రాదండి. నేను ఇది టీ చిల్లీ ఉంటుంది కదండి, టీ వడగాసుకునే దాంతో నేను వేస్తానన్నమాట. చాలా బాగా వస్తాయి దాని మీద. అండ్ దాంతో వేసే అలవాటు నాకు చేత్తో రావడం లేదు, అందుకని ఫస్ట్ నుంచి నాకు దాంతో అలవాటు కాబట్టి దాంతోనే వేస్తానన్నమాట. కాకపోతే మనము యాసిడ్గా చేత్తో చేసి వేస్తున్నట్లుగానే ఉంటాయి యాసిడ్గా మొత్తము. అసలు వాటర్ ఎక్కువగా ఉండదు, నేను తీసుకోను కాబట్టి దాని మీద. అండ్ అలాగే ఆయిల్ కూడా కొంచెమే పీలుస్తుందండి, ఎందుకంటే మనం చేతి మీద వేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ అనేది
పిండిలోకి వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. కొంచెం ఆయిలీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మార్నింగే లేసి అవి వాష్ చేసేసుకొని పట్టి పెట్టేసుకుంటే ఆయిల్ అనేది అంతగా పీల్చదండి. ఫైనల్గా అయితే మన చిల్లిగార చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ బ్రేక్ఫాస్ట్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ చూసారా, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయన్నమాట ఈరోజు.